నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు కంటి వెలుగుకు సర్వం సిద్ధం స్పష్టం చేసిన మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజ్ కుమార్ విశాఖలో ఘనంగా రహదారి భద్రతా వారోత్సవాలు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలన్న కలెక్టర్ ఘనంగా ఎన్టీఆర్ 26వ వర్ధంతి నివాళులర్పించిన టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కేజీబీవీలో కనీస వేతనాలు అమలు చేయాలి ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న డిమాండ్ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రేపు ప్రారంభించే కంటి వెలుగు కార్యక్రమానికి సర్వం సిద్ధమని మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజ్ కుమార్ అన్నారు. తెలంగాణలో అంధత్వానికి గురైన అన్ని ప్రాంతాల ప్రజలకు ఎట్లాంటి కంటి సమస్య ఉన్నా వైద్యం ఖర్చు లేకుండా అందుబాటులోకి తేవడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అలాగే మందులు కళ్ళజోడు అందజేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ స్పష్టం చేశారు. రేపు ఇక్కడ కంటి వెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మన ఫంక్షన్ హాల్ ఉంది కదా, మీరు ఏమైనా కంటి సమస్యలు ఉన్నా ఏమున్నా వచ్చి పొద్దున 9 వరకు. మీ పేరేంటమ్మా? వైద్య శిబిరంలో మనకు 8 సభ్యులు ఉంటారు. ఒక మెడికల్ ఆఫీసర్, ఒక ఆప్థాల్మిస్ట్, డేటా ఎంట్రీ ఆఫీసరు, ఒక సూపర్వైజరు, ఒక ఏఎన్ఎంస్, 2 ఆశా వర్కర్లు కూడా ఈ శిబిరంలో ఉంటారు. ఈ వార్డు వ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ప్రతి వార్డు ఒక వార్డు ఆఫీసరు, ఆ వార్డు యొక్క సంబంధిత ఆర్పీలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఈ యొక్క శిబిరానికి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తారు. మా యొక్క మున్సిపల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి ప్రజలకందరికీ అవగాహన కల్పించి వైద్య శిబిరానికి తీసుకొచ్చే విధంగా అందరికీ డ్యూటీస్ అలాట్ చేయడం జరిగింది. ప్రతి వార్డుకు ఒక వార్డు ఆఫీసరు, ఆర్పీలు ఉంటారు. అప్పటికప్పుడే కళ్ళద్దాలు కూడా రీడింగ్ గ్లాసెస్ అందివ్వడం జరుగుతుంది. కాంప్లెక్స్ గ్లాసెస్ కూడా వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ ప్రకారం కూడా తర్వాత అందజేయడం జరుగుతుంది. విశాఖలో రహదారి భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ భద్రతా వారోత్సవాలు 24 వరకు కొనసాగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజల్లో ఇప్పటికే మార్పు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కడైతే మనకు మేజర్గా ప్రమాదాలకు కారణమవుతున్న హెవీ వెహికల్స్ అంటే మేజర్ లైక్ ఈ లోడ్ బేరింగ్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో బాగా హెవీ వెహికల్స్ అయితే మనకు ఈ మంత్ 18 నుంచి అంటే ఈ రోజు నుంచి 24 వరకు ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ డివిజన్ అలాగే పోలీస్ వారు ఇతర అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్పెషల్లీ మనకు ఈరోజు బైక్ ర్యాలీతో మనం ప్రారంభం చేసుకుని మళ్ళీ 24 వరకు మేజర్గా మనకి డ్రైవర్స్ అంటే దారి డ్రైవర్స్ కావచ్చు, అలాగే స్టూడెంట్స్, ఆటో డ్రైవర్స్, అలాగే పబ్లిక్ అందరూ కూడా ఏదైతే మనకి సేఫ్టీ కోసం అంటే మనకు రోడ్లో జర్నీ చేసినప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు ఏదైతే ఎసెన్షియల్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలన్నా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా పాయాకరావుపేట టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్థానిక వై జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ప్రతి తెలుగువాడి గుండెల్లో ఎప్పటికీ ఆయన బతికే ఉంటాడని అన్నారు.
అలాగే ఆయన ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకెళ్లడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు బియ్యం కిలో 2 రూపాయలకే పెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని ఈ సందర్భంగా వంగలపూడి అనిత తెలియజేశారు. ఎన్టీఆర్ 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 జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. పేదల పెన్నిది, రాజకీయాలకే నూతన వరవడి సృష్టించిన మహానాయకుడు, నట సార్వభౌముడు, సినీ వినీలాకాశంలోనే కాకుండా తన సేవా దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక నాంది పలికిన తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీలో చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఈరోజు తెలుగువాడు బతుకున్నంత వరకు కూడా ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరి మధ్యలోనూ కూడా బతికే ఉంటారు. ఈరోజు ఆయన మన దగ్గర మధ్యలోంచి శారీరకంగా దూరమే 27 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ముందుకెళ్ళడం నిజంగా అభినందించదగ్గ విషయం. అది ముఖ్యంగా ఈరోజు ఆ రోజు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అంటే సంక్షేమ కార్యక్రమానికి పెట్టిందే నందమూరి తారక రామారావు గారు. అప్పట్లో 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి, మహిళలకు సమాన వాటా హక్కు దగ్గర నుంచి, విశ్వవిద్యాలయాలు, మహిళా విశ్వవిద్యాలయాల దగ్గర నుంచి ప్రతి పేదవాడికి కూడా ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, తినడానికి తిండి కావాలని 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి, పెన్షన్ విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంప్లిమెంట్ చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారి ముఖ్యమని చెప్పుకోవాలి. కేజీబీవీలో కనీస వేతనాలు అమలు చేయాలని, వారికి ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలని ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న కోరారు. కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్కు ఇప్పటికీ కనీస వేతనాలు అమలు కావడం లేదని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ వీరికి పీఎఫ్, ఈఎస్ఐ లాంటి ఆరోగ్య, ఉద్యోగ భద్రత పథకాలు అమలు కావడం లేదని అన్నారు. గత 16 సంవత్సరాలుగా తీవ్ర పనిభారంతో విధులు నిర్వహిస్తూ అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి మెడికల్ ఇన్సూరెన్సు, ఆరోగ్య భద్రత లేదన్నారు. కనీస వేతనాలు అమలు కావకపోవడంతో శ్రమదోపిడికి గురవుతున్నారని అన్నారు. కాలేజీలుగా ఆఫ్ గ్రేడ్ అయిన కేజీబీవీలో కుక్, స్వీపర్, అటెండర్ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. రాత్రి 9-10 గంటల వరకు మేము పని చేస్తున్నాం కాబట్టి మాకు జీతము 10,000 లోపే ఉంది. ఆ జీతాన్ని కొంచెం పెంచాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మాకు ఆరోగ్యం బాగలేకపోతే లీవ్స్గా తక్కువనే ఉంటున్నాయి. అదిసుగా కొంచెం ప్రభుత్వం ఆలోచించాలా. హెల్త్ పరంగా కానీ మాకు హాస్పిటళ్ళలో ఖర్చులకు అదిసుగా చూసుకోవాలా. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ వర్కర్స్ కనీస వేతనాలు పెంచడం లేదు. ఇవాళ 16 సంవత్సరాల నుంచి కస్తూర్బా గాంధీ స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ వర్కర్స్ను ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా హేయమైన చర్య అని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దాదాపు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా పిల్లగాళ్ళు బాగా బోగోలు చేసుకుంటూ వాళ్ళ భోజనాలు, మీల్స్, మిగతా వగేరా చేసి ఇవాళ కస్తూర్బా స్కూళ్ళల్లో మంచి ఫలితాలను ఇస్తున్నటువంటి కృషి టీచర్లది ఎంత ఉన్నదో నాన్ టీచింగ్ వర్కర్స్ కూడా అంతే ఉన్నది. కానీ వీళ్ళకు వేతనాలు మాత్రం అతి తక్కువ ఉన్నాయి. 10,000 రూపాయల లోపలనే ఉంది. కనీస వేతనము గవర్నమెంట్ చట్టం ప్రకారమే కనీస వేతనం 20,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా వీళ్ళకు 60 జీవో ప్రకారము 60 జీవోను వెంటనే అమలు చేయాలని, వీళ్ళను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణలో వేల కోట్ల భూములను ప్రభుత్వం అమ్మకుండా పార్లమెంటులో చట్టం తేవాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజకీయాల పేరుతో తెలంగాణలో వేల కోట్ల భూములను నాయకులు కబ్జాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ప్రభుత్వాలకు వత్తాసు పలుకుతూ వేల కోట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. మియాపూర్లోని 50 ఎకరాల స్థలాన్ని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్కు కేటాయించడాన్ని తప్పుబట్టారు. బీసీ గురుకులాలకు సొంత భవనాలు లేక బీసీలు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మరోమారు తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసినా, ఆక్రమించిన బీసీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తామని
కృష్ణయ్య హెచ్చరించారు. మొత్తం భూ కబ్జాల మయం దందాలకు నిలయంగా మారిపోయింది. తాజా ఉదాహరణ నిన్న రామారావు అనే వ్యక్తికి కూకట్పల్లిలో 60 ఎకరాల భూమి లిటిగేషన్ భూమి కేటాయించేదని ఈరోజు పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. దాదాపు 4,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఒక నాయకునికి ప్రభుత్వం అప్పచెప్పింది. ఇది చాలా దుర్మార్గము, అన్యాయం అని చెప్పి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విషయం లోపల జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వ భూములను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యమంత్రి మీద ఉంది. ప్రత్యేకంగా ప్రభుత్వ భూములను 2-3 రకాలుగా మొత్తం భక్తు పట్టిస్తుంది. ఒకటి లీగల్గా ప్రభుత్వ భూములు ఉంటే వాటిని వేలం వేస్తున్నారు. లిటిగేషన్ భూములు ఉంటే వాటిని కుమ్మక్కై కబ్జాల కుమ్మలు లేదా దందాలు చేసేటోళ్లకు లంచాలు తీసుకొని అప్పచెప్తున్నారు. చర్చ చేస్తా కేంద్ర ప్రభుత్వకు అమ్మకుంట చట్టం చేయాలి. ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములను అమ్మకుంటా చట్టం చేయాలి. ఎట్లయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని పార్కులు చెరువులు అమ్మొద్దు ఆ భూములని అన్నారు, అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో ప్రభుత్వ భూములను అమ్మొద్దు అనే ఒక చట్టం చేసినట్టయితే పనికొస్తుంది. ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి కొండ్రు మురళి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ పిల్లలకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేసిందని అన్నారు. రాష్ట్రంలో దళితులకు జగన్ సర్కార్ అపకారం చేస్తోందని, సీఎం ఒక దళిత ద్రోహి అంటూ మాజీ మంత్రి కొండ్రు మురళి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వైసీపీ సర్కార్ పూర్తిగా దారి మళ్లిస్తోందని అన్నారు. ఎస్సీ ఎస్టీలను జగన్ తీవ్రమైన మోసం చేస్తున్నారని వారన్నారు. అయినా ఎస్సీ ఎస్టీ మంత్రులు వైసీపీ నేతలు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు చెందిన 28 పథకాలను తొలగించారని, వాటిని టీడీపీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని తెలిపారు. దళితులు ఎస్టీలు నమ్మి ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు అడ్డగా ముంచివేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉప ప్రణాళిక ₹1 కూడా ఖర్చు పెట్టడం లేదు. సరిగదా మొత్తం డైవర్ట్ చేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే చాలా ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకి చాలా చేస్తామని గొప్పలు చెప్పుకోవడం, మరి అందులో భాగంగానే మరి 6 లక్షల మంది పైబడి ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇస్తున్నామని ఏదో కొత్తగా జగన్మోహన్ రెడ్డి కనిపెట్టినట్టు, ఇంతకుముందు ప్రభుత్వాలు అన్నీ ఇస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం అందరికీ తెలుసు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం కూడా అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించడం మనందరికీ తెలుసు. ఈ విషయాలు చాలా వరకు దళితులకి అలాగే గిరిజనులకు చాలా మందికి తెలియదు. చదువుకున్న వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్స్ తెలుగుదేశం హయాంలోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చాలామంది ఎస్సీ ఎస్టీలో చదువుకున్న వాళ్ళు తెలుగుదేశం మీద కామెంట్ చేస్తూ ఉంటారు ఏం చేశారని. ఈరోజు స్పష్టంగా చెప్పదలుచుకున్న ఎస్సీ ఎస్టీలకి ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత అన్ని విధాలా వెనకబడిపోయారు. దేశంలో ఈరోజు అందరికన్నా వెనకబడేటట్టు జగన్మోహన్ రెడ్డి మోసం చేయడం జరిగింది.
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలో టోల్వే సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్ నుండి చిల్లకూరు జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా గూడూరు ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కలిగిస్తూ ర్యాలీ నిర్వహించారు. సేఫ్టీ డిపార్ట్మెంట్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2 వీలర్ డ్రైవర్లకు హెల్మెట్లు, 4 వీలర్ డ్రైవర్లకు సీట్ బెల్ట్లు తప్పనిసరి అని సూచించారు. అతి వేగము, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా పాటించాలని కోరారు. మీరు సురక్షితంగా ఉంటే తప్ప ఇంటికి చేరుకోలేరు. యూ కాంట్ గెట్ హోమ్ అన్లెస్ యు ఆర్ సేఫ్. రోడ్డు మీద ఉన్న ప్రతి బిడ్డ మీ బిడ్డ అన్నట్లుగా డ్రైవ్ చేయండి. డ్రైవర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సో ఈ సందర్భంగా ఏంటంటే రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి. 11 నుంచి 17వ తారీఖు వరకు మాకు ఈరోజు లాస్ట్ డే వచ్చేసరికి వాకథాన్ అనే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. సో ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ప్రత్యేకించి ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే సో రోడ్ సేఫ్టీ ఎట్లాగా సేఫ్టీ పాటించాలి, భద్రత ఎట్లా పాటించాలి, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగే సంఘటనలు అయితే మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు అందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. ఖమ్మంలో పార్టీ నిర్వహించే బహిరంగ సభకు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి వెళ్లే వాహనాలకు ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు ఉద్యమ నేత కేసీఆర్ గారి నాయకత్వాన బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి బహిరంగ సభను ఖమ్మం జిల్లాలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 3 ముఖ్యమంత్రులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం, లెఫ్ట్ పార్టీల ముఖ్య నాయకులు, అదేవిధంగా ఇతర ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఈ సభకు రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా నేను, అదేవిధంగా మా అక్క స్టేట్ చైర్మన్ శ్రీ రమాదేవి గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, మార్కెట్ చైర్మన్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రమారమిగా 1000 మందితోటి ఈ రోజు ఆ కార్యక్రమం బహిరంగ సభకు పోవడం జరుగుతుంది. దేశంలోని ఈ సభతోటి ఒక కొత్త అలజడి మొదలవుతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలన్నీ కూడా దేశంలో అమలైతే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సుభిక్షంగా వ్యవసాయం కానీ, ఆర్థిక పురోగతి కానీ, పేదరిక నిర్మూలన కానీ, మహిళల పట్ల ఉన్నటువంటి ప్రాధాన్యత కానీ, ఈ రోజు యువతకు ఉన్నటువంటి ప్రాధాన్యత కూడా రేపు దేశం మొత్తం కూడా కొనియాడతారనుకుంటే ఈ సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఈ నియోజకవర్గం నుంచి కదిలిపోతున్నాం. ఖమ్మం బీఆర్ఎస్ సభకు జనాన్ని తరలిస్తే 10 లక్షల రూపాయలు ఇప్పిస్తానని, లేకుంటే కోత విధిస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సర్పంచులకు హుకుం జారీ చేశారు. ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తే బోనస్, చేయకపోతే అదనపు నిధులు ఉండవని ఆయన వారికి తేల్చి చెప్పారు. దీంతో ఎర్రబెల్లి మాటలు చర్చనీయాంశంగా మారాయి. మహబూబాబాద్ జిల్లా మర్రిపేటలో జరిగిన బీఆర్ఎస్ సమీక్ష సమావేశంలో మంత్రి అందరినీ నవ్విస్తూనే హెచ్చరించారు. నాలుగెక్కడెత్తారు మీ మొగాలు చూస్తే 2 ఉన్నాయి. హుషారు కూడా లేరు మళ్ళా. వేరే వాళ్ళు అట్లా లేదురా సార్. వరుసగా 3 రోజులు మీటింగ్ అయ్యేసరికి నాకు ఆస్తలేదు. 10 రోజులు పడి తిరుగుతాను. ఎన్ని వేయాలి? 3 సార్లు
3 నింపుకోరాదు. సరే 3 దయచేసి వచ్చిన టార్గెట్ ఫిల్అప్ చేయాలి. అవుతా గది చేస్తుంది. 3800 మంది మీ దగ్గర టార్గెట్. నిజాం రాజులు సృష్టించిన సంపదను తెలంగాణ ప్రభుత్వం అమ్మేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విలువైన భూములను వేలానికి పెట్టారని మండిపడ్డారు. చౌమహల్లా ప్యాలెస్లో హైదరాబాద్ సంస్థానం చివరి నిజాం సిద్దికి ముకరంజా పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంతా గర్వించేలా ప్రభుత్వం ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టాలని, దానికి ముకరంజా పేరు పెట్టాలని సూచించారు. నిజాం రాజులు హైదరాబాద్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. 220 ఏళ్లు హైదరాబాద్ని పాలించిన నిజాం రాజులు విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని, ఆ కాలంలోనే అసెంబ్లీ నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కంటి వెలుగుకు సర్వం సిద్ధం స్పష్టం చేసిన మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజ్ కుమార్. విశాఖలో ఘనంగా రహదారి భద్రతా వారోత్సవాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలన్న కలెక్టర్. ఘనంగా ఎన్టీఆర్ 26వ వర్ధంతి నివాళులర్పించిన టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. కేజీబీవీలో కనీస వేతనాలు అమలు చేయాలి, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.